గుడ్ మార్నింగ్ అండి. ఈపీఎఫ్ వారి ద్వారా అనేకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. అవి చాలామందికి తెలియవు. ఆ విషయాలేంటో వాటి గురించి మనం తెలుసుకుందాం. ఈ యొక్క వీడియోని మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. చాలామంది ఎంప్లాయీస్కి తెలియనటువంటి విషయాలు మన ఎంప్లాయీస్కి ఈపీఎఫ్ ఇచ్చేటటువంటి స్కీమ్స్ గురించి ఎంప్లాయీస్ తెలియజేయాలని నేను మీకు తెలియజేస్తున్నాను. మర్చిపోకుండా యొక్క వీడియోని షేర్ చేయండి. మన జీతం నుండి ప్రతి నెల ఈపీఎఫ్ కట్ అవుతున్నట్లయితే మన కుటుంబానికి ఈపీఎఫ్ వారి నుండి 7 లక్షల వరకు మన కుటుంబానికి ఇస్తుంది. అది ఎలా? లాస్ట్ 12 నెలల నుండి మన శాలరీ అకౌంట్లో మన జీతం నుండి పిఎఫ్ కనుక కట్ అవుతున్నట్లయితే ఫ్రీగా మన పేరు పైన లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క ఈపీఎఫ్ వారే యాడ్ చేయటం జరుగుతుంది. లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా వారు మనకు సుమారుగా 7 లక్షల వరకు ఆ యొక్క ఈపీఎఫ్ వారి నుండి రావడం జరుగుతుంది. ఎంప్లాయీకి ఏదన్నా రిస్క్ జరిగినట్లయితే, అనుకోని పరిస్థితుల్లో ఏదన్నా యాక్సిడెంట్ అయి చనిపోయినట్లయితే ఆ యొక్క వ్యక్తికి ఈపీఎఫ్ వారి తరపు నుండి 7 లక్షల రూపాయలు వస్తుంది. అయితే ఈపీఎఫ్ నుండి మనం కనుక కడుతున్నట్లయితే ఈపీఎఫ్లో ఈడిఎల్ఐ స్కీమ్ అనగా ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ స్కీమ్కి ప్రతి ఎంప్లాయీ కూడా అర్హుడిగా ఉంటారన్నమాట. అది కూడా మీ యొక్క ఉద్యోగికి లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా చేసి 7 లక్షలు అందిస్తారు. బేసిక్ పే 16,500 నుండి ప్లస్ టీఏ 3,500 రెండు కలుపుకుంటే 20,000 అవుతుంది. ఈ యొక్క 20,000కి 35 టైమ్స్ వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసి మనకు 7 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎంప్లాయీ ఏదైనా యాక్సిడెంట్లో కానీ ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు చనిపోతే ఆ యొక్క కుటుంబానికి 7 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క విషయం ఎవరికీ తెలియదు. అంటే ఆ యొక్క 7 లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి వారికి ఈ స్కీము వర్తించదు. కాబట్టి ఎంప్లాయీ ప్రతి నెల అనగా సంవత్సరం 12 నెలలు కనుక పిఎఫ్ కట్లయితే ఆ యొక్క ఈపీఎఫ్ వారికి ఈ ఎల్ఐసి అన్నటువంటి డైరెక్ట్గా లింక్ అవుతూ ఉంటుంది అన్నమాట. మనం ఈ యొక్క రిస్క్ జరిగినప్పుడు ఒక ఉద్యోగి ఏ కంపెనీలో అయితే పనిచేస్తున్నాడు, ఏ డిపార్ట్మెంట్లో అయితే పనిచేస్తున్నాడు, ఆ యొక్క డిపార్ట్మెంట్ వారికి వారు చనిపోయినటువంటి ఆ యొక్క డెత్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాలి. ఆ యొక్క ఆఫీస్ నుండి లేదంటే ఆ యొక్క ఎంప్లాయ్ చేసినటువంటి కంపెనీ నుండి వారు ఆ యొక్క లెటర్ను ఈపీఎఫ్ వారికి పంపించడం జరుగుతుంది. అక్కడ ఈపీఎఫ్ వారు ఈ యొక్క ఎంప్లాయీస్ డేటా మొత్తం కూడా వెరిఫికేషన్ చేసి అన్నీ కరెక్ట్గా ఉండి డెత్ సర్టిఫికేట్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నట్లయితే ఆ యొక్క ఈపీఎఫ్ ఆఫీస్ నుండి 7 లక్షల రూపాయలు ఫ్యామిలీ అకౌంట్ ఎవరైతే నామినీ ఉన్నారో వారి యొక్క అకౌంట్లోనికి 7 లక్షల రూపాయలు ఈపీఎఫ్ వారి నుండి జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని చాలామందికి తెలియదు. ఈ విషయాల గురించి కూడా మీరు మీ యొక్క ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అనేక మందికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చేరవేయండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఇది మీ యొక్క ఫ్రెండ్స్కు ఫార్వర్డ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.